బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీ నటుడు నాగార్జున, ఆయన కుమారుడు యంగ్ హీరో నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చకూడదంటే సమంతను పంపారని కేటీఆర్ డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. దీంతో కేటీఆర్ వద్దకు వెళ్లారని సమంతపై నాగార్జున, ఆమె భర్త నాగచైతన్య ఒత్తిడి చేశారని తెలిపారు. అయితే దీనికి సమంత ఒప్పుకోలేదన్నారు. దీంతో కేటీఆర్ వద్దకు వెళ్లకపోతే తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని సమంతకు నాగార్జున స్పష్టం చేశారని, ఈ కారణంతోనే ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత నాగచైతన్యతో సమంత విడిపోయిందన్నారు. మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను కేటీఆర్ టార్చర్ పెట్టారని, కేటీఆర్ వల్లే రకుల్ తక్కువ సమయంలో ఇక్కడి నుంచి వెళ్లిపోయి హడావిడిగా పెళ్లి చేసుకుందని అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి, టాలీవుడ్ను షేక్ చేస్తున్నాయి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగార్జున ఖండించారు. ఎక్స్ వేదికగా నాగార్జున స్పందిస్తూ గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలు గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున భార్య అమల తీవ్రంగా స్పందించారు. నా భర్తపై అపనింద వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. ఓ మంత్రి అయి ఉండి ఇంత దారుణంగా మాట్లాడడం, కల్పిత చెడు ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు. వారి రాజకీయ యుద్ధానికి లేదా ప్రయోజనాల కోసం మంచి మనుషులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని రాసుకొచ్చారు. మేడం మినిస్టర్, మీరు నిజాలు తెలుసుకోకుండా నా భర్తపై అపనిందలు వేశారని మండిపడ్డారు. నా భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న వ్యక్తులను నమ్ముతున్నారా అని ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజకీయ నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీని ఉద్దేశించి అమర ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ గారు, మీరు మానవత్వం, మర్యాదలు నమ్మితే దయచేసి మీ రాజకీయ నాయకులను అదుపులో ఉంచుకోండి సూచించారు. మీ మంత్రి మా కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె చేసిన విషపూరిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే అన్నారు. ఇలాంటి వారి నుంచి ఈ దేశ పౌరులను రక్షించాలని కోరారు. అక్కినేని కుటుంబాన్ని కించపరుస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. హీరోయిన్లను ఉద్దేశించి తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్తో పాటు ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సాక్ష్యాలు లేకుండా అసత్యాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో కూడా తన గురించి ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఆ వ్యాఖ్యలపై ఏప్రిల్లో నోటీసులు పంపించారని కేటీఆర్ చెప్పారు. చట్టపరంగా తాను స్పందించకుంటే ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమని ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు. తనకు కొండా సురేఖ క్షమాపణ చెప్పారని, లేకపోతే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పారని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అక్కినేని కుటుంబం గురించి ప్రజలందరికీ తెలుసు. తమ పని తాము చేసుకుని వ్యాపారం చేసుకుంటున్న నాగార్జున గురించి అధికారం ఉంది కదా అని కొండా సురేఖ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల రాజకీయాల్లో ఎంత నీచంగా ప్రవర్తిస్తారో అర్థమవుతుంది. ఏ కోడలనైనా తన మామ పరాయి వ్యక్తి వద్దకు పంపించడు. అటువంటిది ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించిన అక్కినేని కుటుంబం పరువుకు భంగం కలిగించేలా కొండా సురేఖ వ్యాఖ్యానించడం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయా అని చర్చించుకుంటున్నారు. తన భార్యనే నటించవద్దని చెప్పిన నాగార్జున తన కోడల విషయంలో ఇలా ప్రవర్తిస్తారంటే ఎవరైనా నమ్ముతారా? అందులోనూ పలు సందర్భాల్లో నాగార్జున సమంతను తన బిడ్డతో సమానంగా చూసేవారు. దీంతో ఈ విషయంపై వెంటనే రాహుల్ స్పందించారని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కొట్టివేసిన విషయం తెలిసిందే. హైడ్రా ఇప్పటికే హైదరాబాద్లో చెరువులు కబ్జా చేశారంటూ పలు ప్రాంతాల్లో కట్టిన ఇళ్లు కూల్చివేస్తూ ఉంటే వారికి కేటీఆర్ అండగా నిలిచారు.
ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కావాలనే హైడ్రా సమస్యను పక్కదారి పట్టించేందుకే అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి పదవిలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడిన కొండా సురేఖ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు.